మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము మీ మధ్యలో ఉండటానికి దేవుడిచ్చిన మహాభాగ్యమును బట్టి ఆయనకి స్తుతులు. ఈ దినము మనము ఆలోచన చేయాలి. మనము స్వాతంత్రము వచ్చి నాయన తండ్రి స్వాతంత్రము వచ్చి మనము స్వతంత్రము లేనటువంటి స్థితిలో ఉన్నాం. స్వతంత్రం వచ్చింది, కానీ మనం ఎవరినైతే తరిమి కొట్టామో ఇప్పుడు మనవారే మనల్ని బానిసలుగా మార్చుకున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. మనం ఈ విషయాన్ని గుర్తించాం. ఈ విషయంలో మనం చేయవలసినటువంటి ఏదైనా పని ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది. మనము ప్రార్థించడానికి, అధికారుల గురించి, రాజుల గురించి ప్రార్థించవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాం. మన పాలకులు మన బాగోగులను చూడటానికి, మన పరిస్థితులను గుర్తించి మనల్ని ఏలుబడి చేయటానికి వారికి సరైనటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అట్లా కాని పక్షంలో ఏమవుతుందంటే, మనం ఎన్నుకున్నటువంటి వారే మనల్ని దోచుకునేటువంటి వారుగాను, మనం ఎన్నుకున్నటువంటి వారే మనల్ని బానిసలుగా మార్చేటువంటి స్థితిలోకి మనల్ని నడిపించబోతున్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని మన అనుదిన ప్రార్థనలో మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. వాస్తవ పరిస్థితులను నిశ్చితంగా పరిశీలన చేస్తే మనము ఇప్పుడు మన పాలకుల చేతుల్లో భయంకరమైనటువంటి కీలు బొమ్మలుగా మార్చబడ్డాం. వాళ్ళు మనకి తెలియకుండా మన డబ్బు సంచిని చాలా సులువుగా ఖాళీ చేస్తున్నారు. దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. ఏమిటి కారణం అంటే, కేవలం సేవ పక్కన పెట్టి, ప్రజలను పరిపాలించేటువంటి ఆ పరిస్థితిని పక్కన పెట్టి, వారి కుటుంబము ఎంత దోచుకోవటానికి అవకాశం ఉందో అంత దోచుకునేటువంటి ప్రయత్నంలో వారందరూ కూడా ముందుకు వెళుతున్నారు. ఇక ఎవరిని మనం తప్పు పడటానికి లేదా ఈ ఒక్కరే ఇలా చేస్తున్నారంటానికి లేదు. అందరు పాలకులు అలాగే ఉన్నారు. నీకు అధికారం ఇచ్చినా కూడా నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తావు. సందేహం. కారణం ఏంటంటే, సమస్తము కూడా ఏలుబడి చేయబడుతుంది దురాత్మ చేత. కాబట్టి సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకంలో ఉంచుకోనండి, దేశం కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. దేశంలో జరుగుతున్నటువంటి విగ్రహారాధన, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, వీటిని గురించి మనము తప్పక ప్రార్థించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మనం ఆలోచన చేద్దాం. వాట్ ఆర్ ద 3-fold బ్లెస్సింగ్? అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు, 100ంతల ఆశీర్వాదము, 60ంతల ఆశీర్వాదము, 30ంతల ఆశీర్వాదము అని. అయితే 3-fold బ్లెస్సింగ్ ఏమిటనేటువంటిది మనం ఆలోచన చేయాలి. 3ంతల ఆశీర్వాదం. 3ంతల ఆశీర్వాదం ఏమిటి? యూదా పత్రిక అందులో 1వ అధ్యాయం ఉంటుంది. అక్కడ 2వ వచనంలో చూస్తే, అక్కడ యూదా పత్రిక 2వ వచనంలో మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించునుగాక. మర్సీ, పీస్ అండ్ లవ్. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, 3ంతల ఆశీర్వాదాన్ని మనము కలిగి ఉండి, ఆ 3ంతల ఆశీర్వాదాన్ని మన లోపల ఫలభరితంగాను అభివృద్ధి పరుచుకునేటువంటి స్థితిలో ఉండాలని వాక్యం తెలియజేస్తాం. యూదా గారు రాస్తున్నారు, మీరు విస్తరించుదురుగాక. ఇన్ వాట్ వే యూ హ్యావ్ టు ఎక్స్పాండ్. ఏ విధంగా మీరు విస్తరించబోతున్నారనంటే, కనికరము పొందుకునే విషయంలోను, సమాధానమును కలిగి ఉండేటువంటి విషయంలోను, ప్రేమ అనేటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండేటువంటి విషయంలోనూ విస్తరించాలని, అది మనకు 3ంతల ఆశీర్వాదం అని ఇక్కడ యూదా గారి ద్వారా మనకు రాయబడుతుంది. మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తే, కనికరము, సమాధానము, ప్రేమ. కనికరము ఇది దేవుని యొక్క గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క వ్యక్తిత్వము లేదా దేవుని యొక్క ఒక అలవాటుగా మనకు కనపడుతుంది. ఇట్స్ ఎన్ నైజం. ఆయన యొక్క
ప్రభావము లేదా ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందనంటే కనికరముతో కూడినటువంటి ప్రభావమును దేవుడు కలిగి ఉంటాడని, దోస్ హు ఆర్ ఫాలోయింగ్ హిమ్, ఆయన్ని వెంబడించేటువంటి వారందరూ కూడా అట్టి కనికరమును కలిగి ఉండి తన తోటి వారిని కనికరించేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు నేర్పించాలంటున్నాడు. నీవు అభివృద్ధి చెందాలి లేదా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అంటే ఈ 3 విషయాలలో నువ్వు ఎటువంటి ఆసక్తిని కలిగి కనికరము విషయములోను, సమాధానము విషయములోను, ప్రేమ విషయములోను నువ్వు ఎంతగా జ్ఞానము కలిగి ఉంటావో అంతగా దేవుని యొక్క 3 ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, లూకాసు వార్త 6వ అధ్యాయము 35-36 వచనాలు. ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుందనంటే దేవుడట కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిస్ మర్సీ, ఆయన కనికరమును బట్టి కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అంటే వాడు దుర్మార్గుడని తెలుసు, దుష్టుడని తెలుసు, వాడు దేవుడంటే కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాడని తెలుసు, అయినా గాని దేవుడు వాని కొరకు వర్షమును ఆపటం లేదు, ఎండను ఆపటం లేదు, ప్రకృతి పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరిచి భూమిని యథాతథంగా నడిపిస్తూ అతనికి ఉపకారి అయి ఉంటున్నాడు. కనికరం అని అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, దో దే ఆర్ హెల్ప్ఫుల్ టు అస్ ఆర్ నాట్, ఇతరులు మనకి సహాయం చేసేవారైనా కాకపోయినా, మనం ఏదైనా వారికి సహాయం చేస్తే వారు మనకి కృతజ్ఞత చూపకపోయినా, మన ఎడల దుర్మార్గమైనటువంటి పనులు చేయడానికి వారు ఆలోచన చేస్తూ ఉన్నా మనము వారికి ఉపకారమే చేయాలి అనేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అలాగే ఉంటాడు, దేవుని క్యారెక్టర్ అది. ఆయన దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. వాట్ యు హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ వర్సెస్, ఈ వాక్యాన్ని బట్టి నువ్వేం నేర్చుకోవాలనంటే, తండ్రి కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు ఎలాగైతే ఉపకారిగా ఉన్నాడో నీవు కూడా నీ తండ్రిని పోలి నడుచుకునేటువంటి వ్యక్తివైతే ఈ కనికరం విషయంలో, అంటే కనికరాన్ని నువ్వు కలిగి ఉండేటువంటి విషయంలో, కనికరం అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి విషయంలో నీవు దేవునిని అనుసరించి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది, తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు. ఆయన ఎటువంటి కనికరాన్ని చూపిస్తున్నాడు? అందరి విషయంలో సమానమైనటువంటి కనికరాన్ని చూపుతున్నాడు. దో హీ ఈస్ ద ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, దేవుని ఆజ్ఞలను వెంబడిస్తున్నాడా లేడా అనేటువంటి సంబంధం లేకుండా అందరికీ దేవుడు ఈ భూమి పైన జంతువులకి, మనుషులకు, పక్షులకు ఎటువంటి ఆహారాన్ని అందిస్తూ వాటికి కావలసినటువంటి పరిస్థితులను సమకూరుస్తున్నాడో అలాగే దేవుడు అందరి విషయములో కనికరము గలవాడై ఉన్నాడు. మీరును కనికరము గలవారై ఉండడి. గాడ్ ఈస్ కైండ్ టు అన్ఫెయిత్ఫుల్ అండ్ ఈవిల్. దేవుడు అవిశ్వాసులకు, దుష్టులకు కూడా ఆయన మరి కృప చూపేటువంటి, కరుణ చూపేటువంటి వాడుగా ఉంటే మనం కూడా ఆ పరిస్థితిని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలట. ఇక్కడ మనము రాజుల గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక చక్కని సంఘటన గురించి తెలియజేయబడతా ఉంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, అక్కడ మనం 1, 22, 23 అంటే ఆ అధ్యాయం అంతా కూడా మీరు చూడగలిగితే అక్కడ ఏమవుతుంది అని అంటే, సిరియాకి సంబంధించినటువంటి ఒక రాజు తరచుగా ఇజ్రాయేలీల మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఏమిటి ఆయన ప్రయత్నం అంతా కూడా? ఏమిటి ఆయన ప్రయత్నం అని అంటే, ఇజ్రాయెల్ దేశాన్ని చేజెక్కించుకోవాలని. ఇవాళకి కూడా ఇజ్రాయెల్ దేశానికి అనేక మంది శత్రువులు ఉన్నారు. అరబ్ కంట్రీస్ అలాగే ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయేలీలకి బద్ధ శత్రువులు. వారు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అయితే దేవుని యొక్క కృప వారి పక్షముగా ఉంది కాబట్టి వారు ఎప్పటికప్పుడు రక్షించబడుతున్నారు. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో మనకేం కనపడుతుందంటే, సిరియన్లు ఇజ్రాయేలీయులను మట్టు పెట్టడానికి వారు తరచూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ముట్టడి వేస్తూ ఉన్నారు.
అయితే వారు ముట్టడి వేసినప్పుడల్లా ఎలీషా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు, నీవు ఆ వైపు వెళ్ళొద్దు, ఈ వైపు వెళ్ళొద్దు, ఈ ప్రాంతంలో సిరియన్ల దండు ఉంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమని ఎప్పటికప్పుడు చెప్తున్నాడు. ఒక రోజున సిరియా రాజుకి ఒక డౌట్ వచ్చింది. ఇదేంటి, మనం ఇజ్రాయేలీని చంపటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఎక్కడ వాళ్ళ కోసం కాపు కాస్తున్నామో అక్కడికి వారు రాకుండా వారు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఏమిటిది, ఎవరైనా మనలో ఇన్ఫార్మర్ ఉండి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇజ్రాయేలీలకి చేరవేస్తున్నాడా అని ఆలోచన చేస్తున్నాడు. అతను అధికారులను అడుగుతున్నాడు, మనలో ఎవరైనా ఇజ్రాయేలీలకి వర్తమానం ఇచ్చేటువంటి ఇన్ఫార్మర్స్ ఉన్నారా అని అడిగాడు. అడిగితే వాళ్ళు, ఆ అధికారులు ఆ సిరియా రాజుకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మనలో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు, కానీ వాళ్ళ దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు మనం ఏమి ఆలోచన చేస్తున్నామో వాళ్ళకి చెప్పగలిగేటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు అని చెప్పాడు. వెంటనే ఆ రోజు, అయితే ఎలీషాని చుట్టుముడదాం పదండి అని చెప్పి ఎలీషా అనేటువంటి దైవజనుని ఆ పర్వతం చుట్టూ కూడా వాళ్ళు మాటు వేసి వేల మంది సైన్యం ఎలీషా ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిని చంపడానికి వచ్చారు. గెహాజీ ఆ బయటికి వెళ్ళి చూసి శత్రువులందరినీ, అంటే ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దైవజనుడా, ఇంకా మన పని అయిపోయింది, శత్రు దేశపు రాజు మనల్ని ముట్టడి వేశాడు అని భయంతో చెప్తా ఉంటే ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తే అక్కడ ఆ దేవుని యొక్క దూతలు కత్తి దూసి మండుచున్న అగ్ని వలె ఆ సైన్యము చుట్టూ కూడా కొన్ని లక్షల మంది దేవదూతలు ఎలీషా కొరకు సిద్ధంగా ఉన్నారు. ఎలీషా ఆజ్ఞాపిస్తే వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఎలీషా ఏమని మాట్లాడుతున్నాడంటే, వీళ్ళందరినీ కూడా, అంటే ఆ దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. దేవదూతలు ఎప్పుడైతే వీరి చుట్టూ కమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి కన్ను దృష్టి, అంటే వారికి కంటి దృష్టి పూర్తిగా మందగించిపోయింది, వారికి ఏం కనపడటం లేదు. అయితే ఒక స్వరము ద్వారా వారందరినీ కూడా ఒక ప్రాంతానికి నడిపించి ఇజ్రాయెల్ రాజుని పిలిపించారు. అక్కడికి పిలిపిస్తే వీళ్ళందరూ కూడా గురుడితనంలో ఉన్నారు, వీళ్ళకి ఏమి కనపడటం లేదు. ఏ రాజు అయినా అటువంటి స్థితిలో ఉన్నటువంటి శత్రువులని ఉన్నపళంగా చంపేయడానికి ఆలోచన చేస్తాడు. కానీ ఆ రాజు ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళని ఏం చేయమంటారు, వీళ్ళని చంపేయమంటారు అని అంటే ఎలీషా ఏమంటాడంటే, వద్దు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వీరినైనను కొట్టవద్దు, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయేది. అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయాను. అంటే ఇక్కడ మనం చూడండి, కనికరం అనేటువంటిది ఎలా ఉండాలో, దేవుని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎలీషా ద్వారా దేవుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎలీషా చేతికి దొరికినటువంటి ఆ యొక్క శత్రు సమూహాన్ని చంపకుండా వారికి భోజనము పెట్టించి వారిని చక్కగా క్షేమంగా పంపించాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దుష్టుల ఎడల ఆయన కనికరము చూపేటువంటి వాడై ఉన్నాడు. ఎంత అవకాశం వచ్చిందో అయినప్పటికీ కూడా ఆ ఎలీషా వారిని చంపటానికి అనుమతి ఇవ్వలేదు. కారణం ఏమిటంటే అది దేవుని యొక్క పని, దేవుని యొక్క ప్రవర్తనను తను అక్కడ ప్రదర్శించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే కనికరమ విషయంలో మనం ఏమి నేర్చుకోవాలనంటే, దేవుడు ఎటువంటి కనికరమును కలిగి ఉన్నాడో ఆ కనికరమును మనం కలిగి ఉండాలి. when you are possessing with the mercy of God, and that is a great blessing in your life. Threefold blessing. ఇందులో mercy is the most important thing. కనికరం అనేటువంటి ఆ యొక్క ఆ వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండటం, లేదా ఆ క్యారెక్టర్ని కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రోమిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనంలో రాయబడుతున్నటువంటి మాట, రోమన్స్
కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టము, దప్పిక కొని ఉంటే దాహమునికిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయింపము. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. నీవు కీడుకి కీడు చేసి నువ్వు ఏమాత్రము కూడా జయించకూడదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. కనికర పడటం అనంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతగా శ్రమ పెట్టినా, నీ శత్రువులు లేదా నిన్ను వ్యతిరేకించేటువంటి వారు నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా యు హ్యావ్ టు అండర్స్టాండ్ నువ్వు మేలు చేత మాత్రమే. అంటే ఎలీషా ఎలాగైతే వారికి భోజనము పెట్టించి పంపించాడో అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, ఆ తరువాత అనేక సంవత్సరాలు సిరియన్లు ఇజ్రాయేలీల వైపు కూడా చూడలేదట. చూడండి, ఒక్క కనికర పూర్ణమైనటువంటి ఒక చిన్న పని శత్రువు చేతికి చిక్కితే అతనికి భోజనము పెట్టి తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఇక ఇజ్రాయెల్ జోలికి రాలేదు. మీరు చూపినటువంటి కనికరము ఖచ్చితంగా మీకు మేలు కలిగించే విధంగా అవతల వ్యక్తిలో మార్పును తీసుకొస్తుంది. అందుకే కనికరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడుతుంది, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. కనికరము ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అని అంటే అతనిలో రావలసినటువంటి మార్పులను గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కనికర సంపూర్ణుడు అని మనం మాట్లాడుతున్నాం, కనికర పూర్ణుడు అని మాట్లాడుతున్నాము. ఆయన దుష్టులను, కృతజ్ఞత లేని వారికి కూడా మంచి చేస్తున్నాడట. మనము కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. ఎలీషా దానికి మాదిరిగా చూపిస్తున్నాడు. శత్రువులకు భోజనము పెట్టి పంపించాడు. దేవుని వాక్యం అంటుంది, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టు, దప్పిక కొని ఉంటే దాహమునికి ఇమ్మంటుంది. నీవు కీడు చేత జయించవద్దు, మేలు చేత జయించమని చెప్తా ఉంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతుంది, ఎవడైనను తనకు హాని చేశానని ఒకరినొకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. నీకెవరైనా హాని చేసినా సరే, నీకు ఇబ్బంది కలిగించినా, నిన్ను శ్రమ పెట్టినా సహించు. యేసుక్రీస్తు ప్రభువారు దీనికి మనకి మాదిరిగా కనపడుతున్నారు. ఆయనను సిలువలో వేలాడదీస్తే వారి విషయమై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. మన పాపముల నుంచి, మన యొక్క దోషముల నుంచి, మన అతిక్రమముల నుంచి దేవుడు మనల్ని ఎలాగ క్షమించి తన బిడ్డగా మార్చుకున్నాడో అలాగే మనము కూడా మన విషయమై హాని చేసిన వారి గురించి సహించి వారిని క్షమించేటువంటి స్థితిలో ఉండాలని వాక్యం సెలవిస్తాం. సామెతల గ్రంథము 28వ వచనంలో రాయబడుతుంది. సామెతల గ్రంథము 28వ వచనం. ఇక్కడ కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. హల్లెలూయా. కనికరము వలన ఒక రాజు తన సింహాసనాన్ని స్థిరపరచుకుంటాడట. ఇక్కడ ఇజ్రాయేలీలు సిరియన్లను భోజనం పెట్టి పంపించడం ద్వారా తన సింహాసనానికి ఏమాత్రము కూడా ఇబ్బంది లేకుండా ఆ ఇజ్రాయేల్ రాజు చాలా సంవత్సరాలు పరిపాలించగలిగాడు. కృపా సత్యములు రాజును కాపాడును, కనికరము వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. బై మర్సీ ద కింగ్డమ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. చూడండి, మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులు స్థిరపరచబడాలన్నా, మనము ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరచబడాలన్నా, ఈ లోకానుసారమైనటువంటి మన ప్రయత్నాలలో స్థిరపరచబడాలన్నా, ఒక స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని లేదా కదలిక లేనటువంటి, ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలి అని అంటే దానికి కనికరము ఎంతో అవసరమైంది. మనము ఆ కనికరమును అనుసరించి నడుచుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. మన జీవితంలో కనికరమును మనం చూపించేటువంటి వారముగా ఉండాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట ప్రొవెర్బ్స్, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం, దయగలవాడు తనకే మేలు చేసుకొనును. నీకు కనికరం అనేటువంటిది నీ లోపల ఉంటే, నువ్వు ఇతరులను దయదలిచేటువంటి వాడివిగా ఉంటే అది నీకే మేలు అనేటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం.
నీకెవరైనా హాని చేసినా సరే నువ్వు వారి పట్ల దయచూపు వాడవైతే, దేవుడు దయగలవారు తమకే మేలు చేసుకుంటారు. చూడండి, దేవుని వాక్యము ఎంత మనకి వివరంగా మాట్లాడుతుందో. కనికరం అనేటువంటిది మనం కలిగి ఉంటే ఆ కనికరము ద్వారా మనకు మేలు కలుగుతుందని, మన యొక్క స్థితి, మన జీవితము స్థిరపరచబడుతుందని, మన కుటుంబము స్థిరపరచబడుతుందని, మనకున్నటువంటి అన్ని పరిస్థితులు కూడా దేవుని కృపచేత సౌకర్యవంతంగా మన జీవితం నడిపించబడుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 21వ వచనంలో రాయబడుతుంది, తన పొరుగు వానిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. క్రీస్తు వారు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. This is the most important character that we must adopt in our life. మన జీవితంలో మనం ఈ క్యారెక్టర్ని మనము అన్వయించుకోగలిగినట్లయితే, ఈ క్యారెక్టర్ని బట్టి మనము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతాం. ల్యాక్ ఆఫ్ మర్సీ, దయ లేకపోవటం వల్ల, కనికరము లేకపోవటం వల్ల నెబుకద్నెజర్ అనేటువంటి ఒక గొప్ప రాజు తన జీవితంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. He was a great king, great emperor. అటువంటి వ్యక్తి అడవిలో గడ్డి తినేటువంటి స్థాయికి దేవుడు త్రోసివేశాడు. ఏమిటి కారణం అంటే, అక్కడ దానియేలు గారు ఆ వ్యక్తికి వచ్చినటువంటి, నెబుకద్నెజర్ అనేటువంటి వ్యక్తికి వచ్చినటువంటి కలను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనంలో, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఏమాత్రము కూడా నుండకుండా అది పోదు అంటున్నాడు. అంటే నీకు ఇప్పుడు ఏదైతే క్షేమం ఉందో అది నీతో ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు? నీవు కరుణ చూపించిన ఎడల. నీవెవరిని బాధ పెట్టావో వారి విషయంలో కరుణ చూపించిన ఎడల, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో వారి విషయంలో నువ్వు కరుణ చూపించిన ఎడల, నీవు నీతి న్యాయములను అనుసరించడం వలన నీవు దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి అని అంటే, కరుణ నీ లోపల ఒక ఖచ్చితమైనటువంటి క్యారెక్టర్ గా ఉండాలి. కరుణ అనేటువంటి క్వాలిఫికేషన్ నీకుండాలి. మర్సీ అనేటువంటి క్వాలిఫికేషన్ నీకుండాలి. ఇక్కడ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఆ క్వాలిఫికేషన్ కోల్పోయాడు. తనకున్నటువంటి తన రాజ్యాన్ని బట్టి, తనకున్న సంపదను బట్టి, తనకున్న ఆధిక్యతను బట్టి అతడు అతిశయించి గర్వించి అనేక మందిని బాధ పెడుతూ, శిక్షిస్తూ, శ్రమ పెడుతూ ఉన్నాడు. వారిపైన ఏమాత్రము కరుణ లేకుండా ఉన్నాడు. అందును బట్టి దేవుడు ఆ నెబుకద్నెజర్ అనేటువంటి రాజుని 7 సంవత్సరాలు అడవిలో గడ్డి తినిపించాడు. పశువు వలె మారిపోయాడు, పశువులాగా మార్చబడ్డాడు. దయచేసి ఆలోచన చేయండి. మనం కనికరం అనేటువంటి ఆ యొక్క సుగుణాన్ని కలిగి ఉండకపోతే ఖచ్చితంగా మనము స్థిరపరచబడలేము. మూడింతల ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మూడింతల ఆశీర్వాదాల్లో కనికరం అనేటువంటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ పీస్, సమాధానం. ఇది కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి లక్షణంగా కనబడుతుంది. గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ పీస్. దేవుడే మరి సమాధానమునకు కర్త అయి ఉన్నాడట. హల్లెలూయా. సమాధానం అనేటువంటిది నీ లోపల ఉన్నట్లయితే, సమాధానం నువ్వు కలిగి ఉన్నట్లయితే, గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ పీస్. సమాధానం అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ నిర్ణయాలు, నీ ఆలోచన, నీ ప్రవర్తన సమస్తము కూడా క్రమబద్ధముగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్. సమాధానం అనేటువంటిది అంటే ఎప్పుడు దీర్ఘశాంతమును కలిగి ఉండటం, ఎప్పుడు కూడా సహించటం, ఎప్పుడు కూడా ఓర్చుకోవటం. అంటే ఏదైనా ఒక సంఘటన మన ముందు జరిగితే దానిని బట్టి ఆలోచన చేస్తూ, కోపము తెచ్చుకుంటూ, దానిని బట్టి మనం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి అవుతూ, ఏదైతే పరిస్థితిని బట్టి మనము సమాధానాన్ని కోల్పోతున్నామో దేవుడు అంటున్నాడు, సమాధానాన్ని నిలిపి ఉంచుకుంటున్నాడు.
ఆయన సమాధానమునకు కర్త ఉన్నట్లుగా మనము సమాధానముతోటి నింపబడాలట. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ ఇన్ ద త్రీఫోల్డ్ బ్లెస్సింగ్. Peace is the second thing. It is also most important thing. If you have a peace in your life, if you have found the peace of God, దేవుని సమాధానము నీ లోపల నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటే, you will be blessed. నీవు నిజంగా అద్భుతంగా ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తన 147వ కీర్తన 14వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, సమాధానము ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ హార్ట్, నీ పరిసర ప్రాంతాలలో, నీ సరిహద్దులలో, నీవు పనిచేస్తున్న చోట, నీ గృహములో, నువ్వు ఎక్కడ సంఘములకు వెళుతున్నావు అక్కడ నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ ఎంజాయింగ్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ దిస్ పీస్ ఆర్ నాట్. నీవు నిరంతరము దేవుని యొక్క సమాధానమును కలిగి ఉంటున్నావా లేదా? దేవుడు సమాధానమునకు కర్త ఉన్నాడు. The word of God says very clearly, యెషయా గ్రంథము 9th chapter and 6th verses. God is a God of peace. దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. సమాధానం ఇచ్చేటువంటి వాడు. దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ అంటారు, నేను నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మనందరికీ తెలుసు, ఆయన వెళ్ళేటువంటి ఆ కార్యక్రమాన్ని మనం చూస్తే, ఆయన సిలువలో భయంకరంగా చిత్రహింసలకు గురి చేయబడి సమాధిలో 3 దినముల నుండి పాతాళంలోనికి ప్రవేశించి తిరిగి ఆయన పునరుద్ధానుడు కలిగించారు. అంత సంఘటన జరిగినా కూడా, అంత భయంకరమైనటువంటి అవమానం, ఆయన నగ్నముగా సిలువలో వేలాడదీయబడ్డారు. ఆయన ముఖము మీద ఉమ్ము వేయబడింది, ఆయన ముఖము మీద పిడిగుద్దులు గుద్దారు, ఆయనకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, 3 రేకుల మీద వేలాడదీశారు. ఇంత సంఘటన జరిగిన తర్వాత ఆయన అంటున్నారు, నేను సమాధానముతో వెళుతున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడు తను అన్ని సంఘటనలు జరిగిన, అంత అవమానం జరిగిన, తన సమాధానమును, పీస్ ని ఆయన పోగొట్టుకోలేదు. యెషయా గ్రంథము 9:6 రాయబడుతుంది, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేరు సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానము నీ సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేస్తుంది. ఆయన సమాధానము నిన్ను తృప్తిపరుస్తుంది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తుంది. ఆయన సమాధానము నిన్ను వెలుగులో నడిపిస్తుంది, అంధకారం నుంచి విడిపిస్తుంది. ఆయన సమాధానమును, సమాధానకర్తను, కీడును కలగజేయవాడును నేనే యెహోవాను. ద గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ పీస్. ఆయన నీ దేశములో సమాధానం ఇచ్చేవాడు ఆయన అయి ఉన్నాడు, కీడును కలగజేయవాడు ఆయన అయి ఉన్నాడు. నీ దేశంలో, నీ పరిసర ప్రాంతాలలో, నీ టెరిటరీలో, నీ సరిహద్దుల్లో, నీ ఉంటున్న ఇల్లు గాని, నువ్వు చేస్తున్న ఉద్యోగం గాని, నీ సరిహద్దులలో ఆయన వెలుగును ఇవ్వగలడు, అంధకారమును కలగజేయగలడు, సమాధానమును ఇవ్వగలడు, కీడును కలగజేయగలడు. బట్ సీక్ పీస్. నీవు సమాధానమును వెతికి దానిని వెంబడించినట్లయితే ఆ సమాధానం నిన్ను ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించబోతుంది. దేవుని వాక్యం అంటుంది, సమాధానము అది పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమునైనది, తరువాత సమాధానకరమైనది. దేవుని వద్ద నుండి వచ్చేటువంటి సమాధానాన్ని గురించి యాకోబు గారు రాస్తున్నాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. What kind of peace you must have instead of your heart? So you need to be understand. You must have the God's peace in your heart. దేవుని యొక్క సమాధానం నీకు ఎలా దొరుకుతుందనంటే, ఇఫ్ యు ఆర్ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని మాటను వినగలిగితే ఆయన సమాధానం నీ లోపల నిలిచి ఉంటుంది. ఆయన సమాధానము నిలిచి ఉన్నంత వరకు శత్రువు నిన్ను తాకలేడు.
పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే దేవుని వాక్యము ద్వారా నీ లోపలికి వచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది పవిత్రమైనది, అది నీకు సమాధానాన్ని ఇస్తుంది, అది మృదువైనది, దానికి నువ్వు సులభముగా లోబడగలవు, కనికరముతోనూ మంచి ఫలములతోనూ అది నిన్ను నింపుతుంది. ఆ సమాధానమునకు పక్షపాతం లేదట. ఎవరైతే దేవుని సమాధానం కొరకు వెతుకుతారో వారందరూ కూడా ఖచ్చితంగా ఆ సమాధానాన్ని రుచి చూడగలుగుతారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పబడుతుంది, మొదటి కొరింథీ 14:33 అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త. సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త. సో దేవుని సమాధానము మనము కలిగి ఉంటున్నామా లేదా? దేవుని సమాధానం చేత నింపబడుతున్నామా లేదా? దేవుని సమాధానము మనల్ని నడిపిస్తుందా లేదా? మనం ఆలోచన చేయాలి. నీకున్నటువంటి పరిస్థితుల్లో నీకు బీపీ పెరుగుతుందా, షుగర్ పెరుగుతుందా, చిన్న చిన్న సమస్యలకే నువ్వు ఆందోళన చెందుతున్నావా? ఆర్ యు నాట్ డిపెండింగ్ అపాన్ ద గాడ్? నువ్వు దేవుని పైన ఆధారపడటం లేదా? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోలేదా? నీ లోపల ఆందోళన కలుగుతూ ఉందనంటే, నీ లోపల భయం కలుగుతూ ఉందనంటే, ఏదైనా ఒకటి నిన్ను తొందర పెడుతూ ఉందనంటే సమాధానం నువ్వు కోల్పోయిన స్థితిలో ఉన్నావు. దేవుని వాక్యం అంటుంది, ఆయన సమాధానమునకు కర్త గనుక ఆయన సమాధానం నువ్వు కలిగి ఉంటే అది నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తుందట. సమాధానము నిన్ను ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపిస్తుందని వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 2:4 వ్రాయబడుతుంది, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకొత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక. చూడండి, దేవుని యొక్క సమాధానం మన లోపలుంటే యుద్ధాలు జరగవట. వాళ్ళ కత్తులని నాగటి నొక్కులుగా, అంటే పొలం దున్నుకోవడానికి కావాల్సినటువంటి పనిముట్లుగా మార్చుకుంటారట. వారి ఈటెలను మచ్చు కత్తులుగా, అంటే వారు కూరలు దరుకోవడానికి కత్తులుగా మార్చుకుంటారట. దేవుని సమాధానం ఒక వ్యక్తిలో ఉంటే వారు జనము మీద ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట్టే ఇక మానివేయును. హల్లెలూయా. If you have peace inside of your heart, so there is no enmity, or so you will not find any enemy in your territory. నీ పరిస్థితుల్లో ఎక్కడ కూడా నువ్వు శత్రువు అనేటువంటి వాడిని చూసే అవకాశమే ఉంది. బికాస్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనిమిటీ ఆర్ wrath or hatred on any others. కనికరము దేవుని యొక్క లక్షణమైంది. ఆ లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటే, అలాగే సమాధానము దేవుని యొక్క లక్షణమై ఉంది. ఆ సమాధానము నువ్వు కలిగి ఉంటే దేవుని వాక్యం అంటుంది, నీవు సమస్తమును కూడా చేయొచ్చు. గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకురావడానికి వాడినటువంటి బలమైనటువంటి ఆయుధం ఏంటో మనందరికీ తెలుసు. దిస్ ఇస్ ద డే వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్. మన దేశానికి స్వాతంత్రం రావడానికి గాంధీ, నెహ్రూ వీరు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచి గాంధీ మహాత్ముడు ఆ సిద్ధాంతాన్ని తెచ్చుకున్నాడు? అహింసావాదం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకోవటం, బైబిల్ గ్రంథాన్ని చదవటం, యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువుల్ని ఎలా ప్రేమించారో గుర్తించడం, తద్వారా అహింసా మార్గం ద్వారా స్వతంత్రాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరిగా వారు అహింసతోనే స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక వ్యక్తి సమాధానము కలిగి ఉన్నట్లయితే, ఒక వ్యక్తి తమ మధ్యలో మంచి సమాధానము కలిగి ఉన్నట్లయితే వాడు యుద్ధములు చేయవలసినటువంటి అవసరం రాదు, ఇతరుల పైన పోరాడవలసినటువంటి అవసరం రాదు, ఇతరులను చంపాల్సిన అవసరం రాదు, చావాల్సిన అవసరం రాదు. సమాధానము తనకు సమృద్ధిని, సమస్తమును దయచేయగలుగుతుంది. ఏ వ్యక్తి అయితే, ఏ రాజు అయితే సమాధానమును కలిగి ఉంటాడో అతడు జనము మీదకి ఖడ్గమును ఎత్తక యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను. బికాస్ యు ఆర్ హ్యావింగ్ ద పీస్. నీ లోపల సమాధానం ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే నీ తరపున దేవుడే యుద్ధం చేస్తాడు.
నీ సమాధానాన్ని పోగొట్టడు. యేసుక్రీస్తు ప్రభువారు అంత భయంకరమైన వ్యాధులు అనుభవించినా కూడా నేను సమాధానంతో వెళ్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అంటున్నాడు. సో మనం అర్థం చేసుకోవాలి, ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలో అర్థం చేసుకోవాలి. ఈ లోకమంతా కూడా 100% ఆశీర్వాదం కావాలని, 60 కావాలని, 30 కావాలని ఆశపడుతున్నా. What is the benefit that you are going to get the 100-fold, 60-fold and 30-fold of blessing? You need to get these 3-fold blessing. This is the most important and most unique blessings in your life. వీటిని కాకుండా నువ్వు వేటిని పొందుకుని ఉపయోగం లేదు. అవి ఉండవు నీ దగ్గర, ఇవి ఉంటాయి. ఇవి నీకు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాయి, సమృద్ధితో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇస్తాయి. అందుకే అంటున్నాడు, సమాధానమును కలిగి ఉండమంటున్నాడు. జెరెమీయా గ్రంథం 29:7 నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చూడండి, దేవుడు ఎలాంటి మాటలు మనకు తెలియజేస్తున్నాడో. ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలందరూ బానిసలుగా వేరే దేశానికి కొనుకోబడ్డారు. దేవుడు అంటున్నాడు, మీరు ఏ దేశమునకైతే బానిసలుగా తీసుకొని పోబడ్డారో ఆ దేశము క్షేమము కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. చేయగలరా ఎవరైనా? మనం పాకిస్తాన్ కోసం ప్రార్థన చేస్తామండి, చేయగలమా? దేవుడు చెప్తున్నాడు, చేయమంటున్నాడు. నీవెక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే బానిసగా ఉన్నావో, ఏ ప్రజలైతే నిన్ను ఓడించి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు అని అంటే, నీవు శత్రువు యొక్క పాళెములో ఉన్నా కూడా, శత్రువుకి బానిసగా నువ్వు బంధించబడ్డా కూడా అతని క్షేమము కొరకు ప్రార్థన చేసేటువంటి సమాధానమును కలిగి ఉండాలి. That kind of peace you must have in your heart. దేవుడు అదే మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ఆలోచన చేయండి. కీర్తనాకారుడు రాస్తున్నటువంటి మాట, కీర్తనాకారుడు 34వ కీర్తన 12-14 చూస్తే, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దానిని వెంటాడు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సీక్ పీస్ అండ్ ఫాలో. సమాధానమును వెతికి దానితోటి నువ్వు జీవించాలి అని మాట్లాడుతున్నాడు. సమాధానమును వెతికి దానిని వెంటాడుము. కీప్ గోయింగ్ విత్ ద పీస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ పీస్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్. నీవు సమాధానమును వెతికి వెంటాడుతున్నట్లయితే నువ్వు దీర్ఘకాలము జీవించడానికి అవకాశం ఉంది. మేలు నందుచు అనేక దినములు బ్రతికేటువంటి అవకాశం ఉంది. సమాధానము నీ లోపల ఉంటే యూ హ్యావ్ ఎ లైఫ్. సమాధానం నీ లోపల ఉంటే యూ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ప్రాపర్టీ, యూ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో యూ నీడ్ టు సీక్ ఫస్ట్ పీస్ ఆఫ్ గాడ్. పేతురు గారు రాస్తున్నాడు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10-11. 1 పీటర్ సీక్ పీస్ అండ్ ఫాలో ఇట్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని అనుసరింపవలెను. సమాధానమును వెతికి దానిని అనుసరింపవలెను. వెతకటం ఒకటే కాదు, వెతికి దానిని మన లోపల ఉంచుకొని ఎల్లప్పుడూ ఆ సమాధానము చేత మనం నడిపించబడుతుండాలి. సో కైండ్లీ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విషయాలను మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము మనల్ని ఎటువంటి దీవెనలను పొందుకోవాలో తెలియజేస్తా ఉంది. ఎటువంటి దీవెన కొరకు నువ్వు ఆశపడాలో మాట్లాడుతుంది. సీక్ పీస్ అండ్ ఫాలో ఇట్. నువ్వు సమాధానము పొందుకుంటే దీర్ఘాయుష్యుని కలిగి ఉంటావంట. కనికరమును కలిగి ఉండటం ద్వారా దేవుడు కనికరపూర్ణుడై ఉన్నాడు కాబట్టి
ఆయన నీ పాపములన్నిటినీ క్షమిస్తానంటున్నాడు. సమాధానమును కలిగి ఉండటం ద్వారా నీకు సమృద్ధిని కలగజేస్తానంటున్నాడు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5:23 వ్రాయబడుతుంది. మొదటి తెస్సలోనిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడు, సమాధానమునకు కర్త అయి ఉన్నటువంటి దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానమునకు కర్త అయి ఉన్నారు. నీవు ఆ సమాధానమును కలిగి ఉంటే ఆయన తన రాకడకు నిన్ను నిందారహితుడిగా చేస్తాడట. బ్లేమ్లెస్, సంపూర్ణముగా ఉండినట్లు నీవు కాపాడబడతావంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనంలో చెప్పబడుతుంది, గొర్రెల గొప్ప కాపరి అని యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. గొర్రెల గొప్ప కాపరి అంటే మనకు ఒక గొప్ప కాపరున్నాడు. ఆయన తన యొక్క నిత్య నిబంధన రక్తం ఏదైతే ఉందో దాని ద్వారా మనతో నిబంధన చేస్తున్నాడు. ఏమిటా నిబంధన అంటే సమాధానకర్తయగు దేవుడు మనకు తన సమాధానమును అనుగ్రహిస్తానంటున్నాడు, తన శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించేటువంటి ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. తన చిత్త ప్రకారము ప్రతి మంచి విషయములోనూ మనం ప్రవర్తించి మంచి విషయమును జరిగించడానికి దేవుడు తన సమాధానము చేత మనల్ని నడిపించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పన్నులన్నిటినీ సఫలపరచుదువు. నీవు ఈ మాట నమ్మగలిగితే నీకు అర్థమవుతుంది, నీ లోపల సమాధానం ఉంటుంది. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. యెషయా గ్రంథము 26:12. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ఆయన మనకు సమాధానమును స్థిరపరుస్తాడంట. ఒక 10 నిమిషాలు ఏదో సమాధానంగా ఉండటం లేదా ఒక రోజు సమాధానంగా ఉండటం చాలా మందికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, వెన్ దే ఆర్ హ్యావింగ్ సఫిషియంట్ ఆఫ్ మనీ, వాళ్ళలో ఏదో సమాధానం ఉన్నట్లే కనపడుతుంది. లేదా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం ఉంటే సమాధానం ఉన్నట్టే కనపడుతుంది. లేదా వాళ్ళకి ఏదైనా ఒక అనుకోని ఒక లాభం దొరికితే ఏదో మంచి సమాధానం ఉన్నట్టు కనపడుతుంది. బట్ అది టెంపరరీ, అది తాత్కాలికమైంది, అది వెంటనే పోతుంది. మరొక సమస్య రాగానే ఈ సమాధానం అంతా పోతుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుడు మనకి సమాధానమును స్థిరపరిచేటువంటి దేవుడట. సమాధానం మన లోపల స్థిరపరచబడి ఉంటే నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. నీవు గనక దేవుని యొక్క సమాధానమును వెతికి వెంటాడితే, దానిని అవలంబించి అనుసరించి నడుచుకుంటే దేవుడు నీ పనులన్నిటినీ సఫలపరుస్తాడట. సో ప్రజలందరూ కూడా ఇటువంటి ఆశీర్వాదం గురించి ఆలోచన చేయాలి కానీ 60 ఇంతలు 30 ఇంతలు 100 ఇంతల ఆశీర్వాదం కావాలని ఈ లోకంలో డబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఒక వ్యక్తి దశమ భాగాన్ని ఇస్తే ఆ వ్యక్తి ఆ దశమ భాగానికి దేవుని వద్ద నుండి తిరిగి 100 ఇంతల ఆశీర్వాదం రావాలని ఆశపడుతున్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, దశమ భాగము నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి అవకాశం లేదు. అయితే నీ 90% నువ్వు కోల్పోకుండా దేవుడు కాపాడతాడు. ఇఫ్ యు ఆర్ గివింగ్ tithe టు ద గాడ్, హీ విల్ ప్రొటెక్ట్ ద 90% ఆఫ్ యువర్ ఎర్నింగ్స్. అయితే నువ్వు ఇచ్చిన దశమ భాగాన్ని బట్టి మళ్ళీ తిరిగి 100 ఇంతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వడం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పీపుల్ చాలా అజ్ఞానంతో దశమ భాగం ఇచ్చాం, మనం తిరిగి 100 ఇంతలు పొందుకుంటాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. నో, నెవర్. అసలు అవకాశమే లేదు. దశమ భాగం అనేటువంటిది నీకు వచ్చేటువంటి నెలసరి ఆదాయములో ఏమాత్రము కూడా నష్టము కలగకుండా, అంటే నీకు వస్తున్నటువంటి ఆదాయము ఎక్కడ కూడా గండి కొట్టబడకుండా, లేదా నీవు వేసినటువంటి విత్తనము ఫలించి అభివృద్ధి చెందినట్లుగా దేవుడు కాపాడుతాడు తప్ప నీవు దశమ భాగం ఇవ్వటాన్ని బట్టి 100 ఇంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు. 100 ఇంతలు 60 ఇంతలు 30 ఇంతలు దశమ భాగాన్ని బట్టి రాదు. స్పెషల్ ఆఫరింగ్స్, సీడ్ ఆఫరింగ్స్,
వీటిని బట్టి వస్తుంది. దశమ భాగం అనేది ఇట్స్ ఫర్ షూర్. నువ్వు ఖచ్చితంగా నేను ఆదాయంలో నుంచి దశమ భాగం దేవునికి ఇచ్చి తీరాలి. దానివల్ల నీకు వస్తున్నటువంటి ఆదాయము ప్రొటెక్ట్ చేయబడుతుంది. అంటే అది కోల్పోకుండా, నువ్వు నష్టపోకుండా అది నీకు ఖచ్చితంగా రావడానికి దేవుడు సహకరిస్తాడు. అందుకే మలాకీలో రాయబడుతుంది కదా, మీరు దశమ భాగంలో నా మందిరంలోనికి తీసుకొని వచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశ వాకిండ్లు విప్పి మీరు పట్టజాలనంత ఆశీర్వాదాన్ని నేను కుమ్మరిస్తానన్నాడు. అంటే వాట్ ఇట్ మీన్స్, అక్కడ తర్వాత వచనాల్లో మీరు చూస్తే మీ పంటను తినివేసేటువంటి పురుగులను నేను గద్దిస్తాను. అంటే మీకు నష్టం కలిగించేటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన తొలగిస్తాడు. సో దట్ నీకు వచ్చేటువంటి ఆదాయంలో ఎక్కడ కూడా నువ్వు దాన్ని కోల్పోకుండా, నష్టపోకుండా దేవుడు కాపాడతాడు. ఫర్ దిస్ రీజన్ యూ హ్యావ్ టు పే 10% టు ద గాడ్. అంతేగాని నువ్వు దశమ భాగం ఇచ్చానని చెప్పేసి నువ్వు మళ్ళీ నూరింతల ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది ఇట్స్ కంప్లీట్లీ ఫూలిష్నెస్. ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు గనక సమాధానమును వెతికి దాన్ని వెంబడిస్తే ఆ సమాధానము నీ పనులన్నిటినీ సఫలపరుస్తుందట. నీకు సమాధానం ఎలా వస్తుంది? నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి చక్కగా నడుస్తూ ఉంటే సమాధానం అనేటువంటిది నీకు వస్తుంది. దిస్ ఇస్ ద థింగ్. అంటే ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. సమాధానం కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట, నీవు గనక ఆయన సమాధానము చేత స్థిరపరచబడితే నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా సఫలమవుతాయి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 16వ వచనంలో సమాధానకర్త యొక్క ప్రభు తానే ఎల్లప్పుడు సమాధానానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా ఆయనే మనకు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమంటున్నాడో మనం ఆలోచన చేస్తే నిజంగా దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలండి. నువ్వు ఏమి చేయలేవో అది నేను చేయిస్తానంటున్నాడు. నీకు ఏ సామర్థ్యం లేదో ఆ సామర్థ్యాన్ని నేను ఇస్తానంటున్నాడు. నీకు ఎక్కడ బలం లేదో ఆ బలాన్ని నేను ఇస్తానంటున్నాడు. నువ్వు సమాధానమును కలిగి ఉండటానికి నువ్వు ఎప్పుడైతే కోల్పోతున్నావో ఆ పరిస్థితులన్నిట్లో కూడా ఆయన తిరిగి సమాధానం అనుగ్రహించి నిన్ను సురక్షితంగా నడిపిస్తానంటున్నాడు. మనం చాలా ఆలోచన చేయాలి. మనకి ఏదైతే చేయమంటున్నాడు ఆయన, 100 కేజీలు బరువు ఎత్తుకుని వెళ్ళమని చెప్పేటువంటి దేవుడు, నీ బదులు నేనే మోస్తాను, నువ్వు జస్ట్ ఆ బరువు ఎలా ఉంటుందో చూసుకుంటూ వెళ్ళి చాలంటున్నాడు. సమాధానము నువ్వు కలిగి ఉండమంటున్నాడు. సమాధానమునకు కర్తను నేను గనక సమాధానాన్ని పొందుకోమంటున్నాడు, కలిగి ఉండమంటున్నాడు. అయితే ఏ పరిస్థితుల్లో నువ్వు సమాధానం కోల్పోతున్నావో అప్పుడు ఆయన ఆ సమాధానాన్ని నీకు ఇచ్చి నేను నిలబెడతానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన ప్రేమ ఎలా ఉందో మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన ఆలోచన ఏంటో మనం గుర్తు తెచ్చుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, మీకు సమాధానము అనుగ్రహించబడునుగాక, మీకు సమాధానము అనుగ్రహించునుగాక. దిస్ ఇస్ ద సెకండ్ వన్ ఇన్ ద త్రీఫోల్డ్ బ్లెస్సింగ్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ లవ్. Love of Christ, love of God is also the great character of God. ప్రేమ అనేటువంటిది దేవుని యొక్క వ్యక్తిత్వంలో అత్యంత అమూల్యమైనది, విలువైనది. దానిని గురించి మనం తప్పక తెలుసుకొని ఆ ప్రేమను ప్రదర్శించబద్దులమై ఉన్నాం. దేవుని ప్రేమను, దేవుని కనికరమును, దేవుని సమాధానమును తెలుసుకొని దాన్ని అనుభవించేటువంటి వారముగాను, దానిని అనుసరించేటువంటి వారముగాను మనం ఉండాలి. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమమయమై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. This is for sure. If you are not having God's love, you never know about the God. ఈ లోకంలో హత్యలు జరుగుతున్నాయనంటే, మోసాలు జరుగుతున్నాయనంటే, మానభంగాలు జరుగుతున్నాయనంటే కారణం ప్రేమ లేనటువంటి పరిస్థితి. దేవుని వ్యక్తిత్వము ప్రేమమయమై ఉన్నది. ప్రేమ లేనివాడు ఆయనను తెలుసుకోలేడు. సో ఈ ప్రేమను గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను
సువార్తలో 15వ అధ్యాయము 9-10 వచనాలు అని అంటాడు, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగనే ప్రేమించుతని. నా ప్రేమ యందు నిలిచి ఉండడి, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని. ఈయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన స్వీకరించి దాని ప్రకారం నడుచుకున్నారట. నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను నేను ఎలాగైతే అనుసరించి నడుచుకున్నానో, నేను మీకు మాదిరిగా ఉండినట్లుగా మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకొని మీరు ప్రేమయందు నిలిచి ఉండండి అంటున్నాడు. ఇట్స్ అ సింపుల్ ఫార్ములా. ఇఫ్ యు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుడు ఏమంటున్నాడు? నేను తండ్రి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి. వాట్ ఈస్ ద లవ్? ప్రేమ అంటే ఏమిటంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ప్రేమ ఇట్స్ నథింగ్ బట్ నీవు ఏమి కోరుకుంటున్నావో, నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీకు ఏది అవసరమో ఏది లాభం అనుకుంటున్నావో అది నీవు ఇతరులకు కూడా కలిగి ఉండాలి అనేటువంటి కోరికను కలిగి ఉండాలి. ఇతరులు కూడా నీలాగానే ఉండాలి, ఇతరులు కూడా నీకంటే అభివృద్ధి చెందిన స్థితిలో ఉండాలి, ఇతరులు కూడా నీకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆశించేటువంటి ఆలోచన నీకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమిపైకి పంపినటువంటి దేవుడు ఆయనను మహిమపరచడానికి పరలోకానికి సంబంధించినటువంటి పాతాళానికి సంబంధించినటువంటి తాళపు చెవులన్నీ కూడా యేసయ్యకి ఇచ్చాడట. కారణం ఏమిటంటే దేవుని మాట ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆయన మరణించి తిరిగి లేచి ఆ విజయాన్ని బట్టి దేవుని యొక్క అధికారాన్ని తన చేతిలో ఉంచుకున్నారు. దేవుడు ఆ అధికారాన్ని నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకోగలిగితే దేవుని అధికారము దేవుడు నీకు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 17:26లో దేవుని వాక్యం సెలవిస్తోంది, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. తండ్రి యొక్క ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తున్నారు. ఆ ప్రేమను మనకి మనము అనుభవించేలాగా చేయడానికి యేసయ్య ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అనుభవించినటువంటి ప్రేమ మనందరికీ తెలుసు. యేసయ్య భూమి మీద ఏం అనుభవించారండి? శ్రమ, శోధన, భయంకరమైనటువంటి వేదన కదా. ఆయన ఏదైనా చేస్తే అది ఇతరులకు మేలు కలిగించింది తప్ప యేసయ్యకి ఏమాత్రము కూడా మనం అనుకునేటువంటి లాభాన్ని తీసుకురాలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు. దేవుడు నిజంగా ప్రేమ ఉంచితే శిలువ మరణానికి అప్పగిస్తాడా? దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు యేసయ్యను మాత్రమే శిలువ మరణానికి అప్పగించారు. ఆయన ప్రేమ విషయంలో మనం సందేహపడవలసిన అవసరం లేదు. అయ్యో, దేవుణ్ణి వెంబడించడం ద్వారా శ్రమలు, శోధనలు, కష్టాలు అని అనుకోవడానికి లేదు. అది యేసయ్యకు మాత్రమే చెందినటువంటి శిలువ మరణానికి సంబంధించినటువంటి దేవుని యొక్క నిర్ణయం. కానీ మన విషయంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మనము ఆయనను ప్రేమించినటువంటి వారమైతే, దేవుని ప్రేమ యందు నిలిచిన వారమైతే, మనము దేవునితో పాటు యుగయుగాలు జీవించడానికి దేవుడు మన కొరకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. యోహాను సువార్త 14:21లో రాయబడుతుంది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఎవరైనా ఒక వ్యక్తి నీకు ఒక పని చెప్తే ఆ పని నువ్వు చేసి చక్కగా ఆయన్ని మెప్పించగలిగితే నీవు ఆయన మాటకి ఇచ్చిన విలువను బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు చేసినటువంటి ఆ పనిని బట్టి ఆయన మాటను నువ్వు ఎంతగా ప్రేమించావో అది రుజువు చేయబడుతుంది. ఇక్కడ యేసయ్య ఏమంటున్నారంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నేను చెప్తున్నటువంటి మాటలు విని దాని ప్రకారం ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకుంటారో వారు నన్ను ప్రేమించేటువంటి వారు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించి నువ్వు నడుచుకోవటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నట్లయితే నీవు తండ్రి చేత కూడా ప్రేమించబడతావు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. గాడ్ విల్ రివీల్స్ టు యూ. దేవుడు తను తానుగా నీకు ప్రత్యక్షపరచుకుంటానంటున్నాడు. నువ్వు దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటే. గాడ్స్ లవ్. సో వాట్ ఈస్ ద గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఏంటో మనం ఆలోచించాలి.
దేవుని ప్రేమ ఏంటంటే నశించిపోతున్న దానిని తిరిగి వెదకి రక్షించుటకు దేవుడు భూమిపైకి వచ్చాడట. నశించిపోతుంది ఎవరయ్యా అనంటే పాపము చేసి నరకములోనికి వెళ్ళవలసినటువంటి వారిని అందరినీ కూడా వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అని ఆయన గురించి రాబడుతుంది. దేవుని ప్రేమ ఎలా ఉందో చూడండి. పాపిని రక్షించడానికి వచ్చాడు, మంచివాడిని కాదు. మంచివాడు ఎలాగో రక్షించబడతాడు, పాపిని కూడా దేవుడు వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. అందుకే మనం మొట్టమొదటి చూస్తున్నాం, ఆయన కనికరము కృతజ్ఞత లేని వారి మీదను దుష్టుల మీదను కూడా ఆయన కనికరము కుమరించబడతా ఉంది. ఆయన వారికి ఏమాత్రము హాని చేయటం లేదట. ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ ఏమిటనంటే నశించిన దాన్ని, పాడైపోతున్నటువంటి వారిని ప్రేమించి వారిని మనం బాగు చేయవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. మనం దేవుని మాటలను విని మన జీవితాన్ని బాగుపరుచుకోవాలి. అలాగే పాడైపోతున్నటువంటి వారిని, పాపములో ఉన్న వారిని, వ్యసనాల్లో ఉన్న వారిని మనము రక్షించగలగటానికి వారి కొరకు ప్రార్థన చేసి వారిని దేవునిలోనికి నడిపించేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి ఉండాలి. యేసయ్య సిలువలో ఏం ప్రార్థన చేస్తున్నారో మనం వింటున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఒక పక్కనేమో వీళ్ళు బిజీగా ఉన్నారు. ఆయన బట్టలు ఓడదీసి ఆ బట్టల్ని, ఆయనేమో నగ్నంగా ఏలాడదీసి ఆయన బట్టల్ని కత్తిరించి నాకు ఈ వాటా కావాలి, ఈ వాటా కావాలని బట్టలను వారు పంచుకుంటున్నారట. దేవుడు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, వారిని క్షమించండి. వాట్ కైండ్ ఆఫ్ లవ్ జీసస్ ఇస్ షోయింగ్ us. దేవుడు ఎటువంటి ప్రేమను చూపిస్తున్నాడో దయచేసి గుర్తించండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2:20 రాయబడుతున్నటువంటి మాట, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని విశ్వాసం వలన జీవించేటువంటి వ్యక్తి దేవునిని ప్రేమించేటువంటి వ్యక్తి. దేవుని అందలి విశ్వాసము, కుమారుని అందలి విశ్వాసము నీవు కనబరుస్తూ ఉన్నట్లయితే, ఈ లోకంలో క్రైస్తవ్యం అంటే మన దేశంలో క్రైస్తవ్యాన్ని వెంబడించడం అంటే అనేక మందికి చాలా చులకన లేదా అపహాస్యము లేదా వారు ఎంతో చులకనగా చూసేటువంటి స్థితి. మంచిది చూడండి, దేవుణ్ణి వెంబడిస్తే చులకనగా చూసేటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు నీ దేశం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, నీ అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, రాజుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆ ఆజ్ఞను నువ్వు గనక అనుసరించి నడుచుకుంటే నీవు దేవుని ప్రేమిస్తున్నట్టే అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారందరి విషయంలో వారు కుమారుని అందరి కలిగి ఉన్న విశ్వాసం వలన జీవించేటువంటి, అంటే జీవించడం అంటే ఈ లోకంలో ఉన్నంత కాలమే కాదు, మరణించిన తరువాత కూడా జీవించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. బై ద లవ్ ఆఫ్ గాడ్ ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనల్ని ఏమాత్రము విడిచిపెట్టాడు. నువ్వు విశ్వసించగలిగితే యుగ యుగాలు ఆయనతో జీవించేటువంటి గొప్ప అవకాశాన్ని కలిగి ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. He says that very clearly, we are his friends, we are his brothers. యేసయ్య అంటాడు, మీరు నా స్నేహితులు, మీరు నా సహోదరులు, మీరు నాతో పాటు పాలిభాగస్తులుగా పరలోకములో ఉండబోతున్నారు. తండ్రి మనందరికీ తండ్రిగా ఉండబోతున్నాడు. ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఓన్లీ వీఆర్ హ్యావింగ్ దట్ వీ కెన్ కాల్ అవర్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. ఒక క్రైస్తవ భక్తిలో మాత్రమే దేవునిని తండ్రిగా, మనందరికీ తండ్రిగా మనం పిలుచుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. బికాస్ ఆఫ్ హిజ్ లవ్. అది ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనము ఆయనకు దత్తపుత్రులముగా ఉన్నాం, మన మంచి పనులను బట్టి కాదు. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే, సో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ప్రకటన గ్రంథం 1:6 రాయబడుతుంది, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. మనలను ప్రేమించుచు, చూడండి, మనం పాపపు స్థితిలో ఉన్నాం, దుర్మార్గమైన స్థితిలో ఉన్నాం, భయంకరమైనటువంటి ఆలోచనలు, దేవునికి ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్సే లేదు అసలు మన జీవితంలో. దేవుని కోసం సమయం ఇవ్వలేము, దేవుని కోసం దేన్నైనా వదిలేస్తాము, దేవుని కోసం దేనికోసమైనా దేవుణ్ణి వదిలేస్తాం. మన ఇష్టానుసారంగా ఉంటుంది మన భక్తి. కానీ మనలను ప్రేమించుచు తన రక్తము వలన
మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడట, యాజకులుగా చేశాడట. ఏమి క్వాలిఫికేషన్ దేవుడు మనకి ఇస్తున్నాడు చూడండి. వీఆర్ ద కింగ్స్ అండ్ వీఆర్ ద ప్రీస్ట్. క్రీస్తుని బట్టి మనము యాజకులము, రాజులము, రాజులైన యాజక సమూహము మనం. సో నువ్వు దేవుని ప్రేమను గనక ఆలోచన చేయగలిగితే, ఆ ప్రేమను నువ్వు అలవాటు చేసుకోగలిగితే, ఆ ప్రేమను నువ్వు ఇతరులకు చూపించగలిగితే, నీవు మూడింతల ఆశీర్వాదంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతావు. దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఇన్ త్రీఫోల్డ్ బ్లెస్సింగ్. లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ప్రేమను మన పట్ల కనబరిచారో మనం గుర్తించాలి. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏమిటి ఆయన ప్రేమ అంటే, ఆయన నామాన్ని వెంబడించి దేవుని యొక్క రాజ్యంలోనికి రావటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కొరకు ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడట. మనం పొరపాటుగా ఏదైనా తప్పు చేస్తే వెంటనే మన కొరకు ఆయన చేతులు చాచి, అయ్యా ఇదిగో నా గాయములు తన కొరకే కదా, కాబట్టి తన పాపమును క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు. గనుక మనలను సంపూర్ణముగా రక్షించుటకు యేసయ్య శక్తిమంతుడై ఉన్నాడు. మనమును ఆయన ప్రేమను గుర్తించి ఆయన ప్రేమను తెలియజేసేటువంటి ఇతరులకు చూపేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇతరులను ప్రేమించేటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసయ్య అంటున్నారు యోహాను సువార్త 16:7, నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. యేసయ్య వెళుతూ ఆయన కంటే శక్తివంతుడైనటువంటి, ఆయన కంటే పవర్ఫుల్, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మనకు సహాయము చేయటానికి పరిశుద్ధాత్మను మనకు పంపించి మనల్ని మరింత బలపరిచి ఆయన రాజ్యములో వారసులుగా స్థిరపరచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనం గుర్తించాలి ఈ విషయాన్ని. జీసస్ క్రైస్ట్ యొక్క ప్రేమ ఎలా ఉందో మనం ఆలోచన చేయాలి. లవ్ టు క్రైస్ట్. మనము దేవుని పట్ల ఎటువంటి ప్రేమను కనపరచాలి? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలా అనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు చనిపోయారు. కాబట్టి మనము నశించిపోతున్నటువంటి వారిని ఆయన కొరకు మనము రక్షించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. మత్తయి సువార్త 10:37-38 రాయబడుతుంది, తండ్రినైనను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మన ప్రేమ కుటుంబ పక్షంగా ఎలా ఉంటుందో, మన ఉద్యోగ పక్షంగా ఎలా ఉంటుందో, మనం సంపాదించేటువంటి సంపాదన పక్షంగా ఎలా ఉంటుందో, వాటిని ప్రేమించినట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తే ఉపయోగం లేదట. వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. క్రీస్తు యొక్క మాదిరిని మనము అనుసరించి నడుచుకోకపోతే మనము ఆయనతో పాలిభాగస్తులుగా ఉండలేము. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతోటి మనము దేవుని ప్రేమించబద్దులమే ఉన్నాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటుంది శాశ్వతమైనటువంటి ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. దిస్ ఇస్ ద సెకండ్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈస్, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో ప్రేమించవలను. నీవెప్పుడైతే పూర్ణ మనసుతో ఆయన ప్రేమించగలుగుతావో, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. నీలో ప్రేమ అనేటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, యూ కెన్ understand what kind of blessings you are getting in your life. నువ్వు సాధారణమైనటువంటి లోక సంబంధమైనటువంటి 100ంతల 60ంతల 30ంతల దీవెన కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే ప్రయోజనం లేదు. నీవు 3ంతల ఆశీర్వాదాన్ని కలిగి ఉండు. అది కనికరము, సమాధానము, ప్రేమ. దీనిని పొందుకోవటానికి, దీనిని అనుసరించి నడుచుకోవటానికి, దీనిని జీవితంలో కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీవు 100ంతలుగా ఆశీర్వదించబడతావు.
ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా దేవ నాయన తండ్రి, అయా త్రీఫోల్డ్ బ్లెస్సింగ్, మూడింతల ఆశీర్వాదమును మా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కనికరమును మాకు నేర్పించండి, మీ సమాధానమును మాలో ఉంచండి, మీ ప్రేమ తత్వమును మాకు నేర్పించి మమ్మల్ని మీ స్వారూప్యములు నడిపించమని, మీ స్వారూప్యములు నాయన తండ్రి మీ రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని స్థిరపరచమని, దేవా తండ్రి ఈ లోకమును విడిచినంత వరకు నాయన ఈ భూమి పైన మీ రాజ్యమును కట్టుటకు మమ్మల్ని బలపరచమని, నశించిపోతున్నటువంటి వారిని అయా వెతికి రక్షించేటువంటి ఆ యొక్క ఆలోచనతో ముందుకు నడిపించమని, నిరంతరము నాయన సమాధానమును కాపాడుకొనుటకు, నిరంతరము నాయన మీరు చూపిన కనికరమును మేమును మా పొరుగువారి పట్ల చూపించేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మాకు అలవాటు చేయమని, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని స్థిరపరచమని, మీ రాజ్యమునకు వారసులుగా నాయన మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చేయం, శిలువ రక్తమునకే ఇచ్చేయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.